ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ టీవీ సీరియల్లా సాగుతుందని విమర్శించారు బీజేపీ నేత లక్ష్మణ్. అసలైన నేరస్తులను అరెస్టు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్తో తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే లైవ్ డిటెక్టర్కి సిద్ధం అని కేటీఆర్ విసిరిన సవాల్కు రేవంత్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో డ్రగ్స్ కేసులో DNA టెస్టుకు సిద్ధమా అని కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరగా అందుకు కేటీఆర్ సైతం స్పందించలేదని గుర్తుకు చేశారు. కేవలం బీజేపీ దృష్టి మరల్చేందుకు ఒకరిపై ఒకరు సవాల్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మోదీపై ప్రజల దృష్టి మరల్చలేరని అన్నారు లక్ష్మణ్. 2 రోజుల క్రితము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ ఫోన్ ట్యాపింగ్తో నాకేమాత్రం సంబంధం లేదు. వాస్తవానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కుల నాయకులే ఫోన్లు ట్యాపింగ్ ప్రస్తుతం జరుగుతున్నాయి అనేటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు ఒక ఛాలెంజ్ సవాల్ విసిరారు. లైవ్ డిటెక్టర్ మేము సిద్ధంగా ఉన్నాం, మరి అందుకు ముఖ్యమంత్రి మరి సిద్ధమా అని చెప్పి ఆ రకంగా బహిరంగంగా వారు సవాల్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకో దాన్ని దాటవేశారు. ఎందుకంటే